గోదావరి జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కరాలు జూన్ 26 నుండి జూలై 7 వరకు 2027లో జరగనున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవానికి తూర్పు గోదావరి జిల్లా సిద్ధమవుతోంది. లక్షలాది మంది భక్తులు రాక కోసం కొత్త ఘాట్లో ఆలయాల నవీకరణ మరియు మెరుగైన సౌకర్యాలు వంటి ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పరిశీలిస్తున్నారు. కోటిలింగాల పుష్కర ఘాట్కు చేరుకున్నారు. ఆ తర్వాత నల్లా ఛానల్ చెరువు అక్కడికి చేరుకుని అక్కడ వ్యర్థాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా క్లీన్ చేయాలనే విషయాలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెక్స్ట్ పంప్ హౌస్ కూడా వెళ్లారు. ఆ పంప్ హౌస్ని కూడా పరిశీలించారు. ఇక దీంట్లో కీలక సన్నాహాలు ప్రణాళికలు కూడా ఉంటున్నాయి. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే ముఖ్యంగా కొత్త శాశ్వత పుష్కర ఘాట్లో దీంట్లో నిర్మించబడతాయి అంటున్నారు. మరి ఉన్న వాటిని కూడా మరమ్మతులు చేసి అప్గ్రేడ్ చేస్తారంటున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు వంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా రోడ్లు, పారిశుద్ధ్యం మరియు ఇతర పట్టణ అభివృద్ధికి ప్రాజెక్టులు, ప్రణాళికలు కూడా చేపట్టాయి. ఇక యాత్రికుల సౌకర్యాల విషయానికి వస్తే పెద్ద సంఖ్యలో వచ్చే రద్దీని నిర్వహించడానికి భక్తులకు సిద్ధమైన నివాస స్థలాలను సృష్టించడం పైన కూడా దృష్టి కేంద్రీకరించింది ప్రభుత్వం. మరియు హోమ్ స్టేల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం అక్కడ వ్యర్థాలని చూస్తున్నాము. ఆ నల్ల చెరువు ఛానల్ వద్ద ఆ మురికి నీరు ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనే విషయంపైన కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక లాజిస్టిక్ మరియు భద్రతా విషయానికి వస్తే ఇది హిందూ మరియు డెక్కన్ క్రానికల్ ప్రకారం బఫర్ జోన్లను సృష్టించడం, ట్రాఫిక్ని ఏ విధంగా నియంత్రించాలి, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. As of now, since one conveyor belt can run only 8 to 10 hours, sir, the capacity prakaram. Motive cannot be sustained continuously. So that's why more ilaga conveyor belt will come in busy, sir. Sir, every day man can 5 kg plastic waste వస్తుంది. ఇది కూడా హౌస్ హోల్డ్ యూస్ చేసిన ప్లాస్టిక్. సీరియస్ ట్రీట్మెంట్ అమృత్ 2.1 వచ్చింది. అది స్టార్ట్ చేయబోతున్నారు. అది స్టోరేజ్ ట్యాంక్. ద్వారా మాకు 90 టన్స్ వెట్ వేస్ట్ని ప్రాసెస్ చేస్తాం సార్. అలాగే డ్రై వేస్ట్ 5 టన్స్, 50 మాకు డ్రై వేస్ట్కి బెల్ట్ కన్వేర్ అది ఉంది సార్. అండ్ వెట్ అట్లనే సార్ మా పిల్లర్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం సార్. రీయూజ్ రీసైకిల్ అనే కాన్సెప్ట్తో, అంటే ప్రతి వేస్ట్ కూడా కంపోస్టింగ్ ప్లాంట్స్కి వెళ్లకుండా రీయూజ్ చేసేలాగా మనం క్లాత్స్ కానీ, యూజ్డ్ టాయ్స్ కానీ, బుక్స్ కానీ సపరేట్ చేస్తున్నాం సార్. అసలు కటింగ్ ఎట్ ద సోర్స్ ఏం చేయాలి మీరు పంచాయతీలు చేసినట్టుగా? సోర్స్ సెగ్రిగేషన్ మున్సిపాలిటీ ట్రై అండ్ కదా ద హౌస్ హోల్డర్స్ మనం హౌస్ హోల్డ్ చేస్తాం. అలాంటి ప్లస్ స్కీమింగ్ ఏం చేయొచ్చు? వాట్ వీ డెడ్ ఫర్ పంచాయత్? పంచాయత్ మనం డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ వేసుకున్నాం సార్. డ్రై వేస్ట్ని కాంపాక్ట్ చేసి మనం దాన్ని స్వచ్ఛరథాలకి ఇచ్చి దాని ద్వారా మనం రీసైక్లింగ్ చేయించాం. అలాగే అంటే వెరీ అంటే సెగ్రిగేషన్ కూడా ఇంకా సోర్స్లోనే ఇంకా సెగ్రిగేట్ చేస్తారు. అవేకనింగ్ కావాలా వీళ్ళందరికీ? సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కదా సార్. అలానే మనకి కొంచెం ఇన్నోవేషన్స్ స్టార్ట్ చేసాం సార్. అదేంటంటే మనకి డ్రోన్ స్ప్రేయింగ్ ఒకటి చేస్తున్నాం సార్ మస్కిటో బ్రీడింగ్కి. లైక్ అది రొటీన్గా మనం మాన్యువల్గా చేయకుండా డ్రోన్ స్ప్రే స్టార్ట్ చేస్తాం సార్. అలాగే పింక్ టాయిలెట్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాం సార్ ఉమెన్ సెంట్రిక్గా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డ్రై వేస్ట్ మనం బెయిలింగ్ అని ఎవ్రీథింగ్ సార్. సోర్స్ సెగ్రిగేషన్ అయిందంతా కూడా బెయిలింగ్ చేసి మనం చేస్తాం సార్. అలాగే మనకి సిఎల్డీ వేస్ట్ వస్తుంది సార్ పర్ డే 20 టన్స్. దాన్ని ఇట్లా మనకి ప్రాసెసింగ్ చేయడానికి మిషనరీ ఉంది సార్. Sir, currently, sir, we have capacity of 30 mld. We are able to do the sewage treatment, sir. Total మనకి 50 mld ఉంది sir as of now. So further next 2 years में it will be converted into 65 mld sewage will be coming, sir. One more STP is under construction, sir. August में complete అవుతుంది sir. ఈ August 2026 itself, sir. That will extend our capacity. నేను అనేది ఇప్పుడు మీరు ఈ గార్బేజ్ తీసి ఆ డ్రైన్ అలాగే వదిలేస్తున్నారు? లేదు సార్, డ్రైన్ ఇక్కడ వెళ్తుంది. డ్రైన్ వాటర్ విల్ గో ఇంటూ ద STP, sir.
STP వైపు ఉంది సార్ నార్మల్లీ కాదమ్మా మీ సాయిల్ ఎస్టీపీ కెపాసిటీ ఫుల్గా ఉందా లేదా 30 సార్ లేదు ఎంత గ్యాప్ ఉంది మనకి ఎస్టీ సార్ అదే కరెంట్లీ 20 ఉంది సార్ న్యూ 50 mld స్టార్ట్ అయితే ఇన్ఫ్లో ఎంత ఉంది మీ ఇన్ఫ్లో ఎంత సార్ ఉంది అదే 50 mld సార్ మీ కెపాసిటీ ఎంత 20? ఇప్పుడు 30 ఉంది సార్ సో హాఫ్ ఈజ్ గ్యాప్ ఉంది సార్ అరౌండ్ 50 mld మనకి గ్యాప్ ఉంది ప్రాసెస్ చేయడానికి ఎస్టీపీ కావాలి సో దట్ ఇస్ yes sir ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఇప్పుడు మీరు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేశారు, yes sir ఆ డ్రైన్ వాటర్ని మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదుగా. from here drain water directly వెళ్ళదు సార్ actually what is happening sir this 10 mld we are completely సార్ అంటున్నది డ్రైన్ వాటర్ అంతకు వస్తుంది yes sir మీరు గార్బేజ్ పైన ఫ్లోట్ అయ్యేదంతా కలెక్ట్ చేస్తున్నారు. ఆ వాటర్ ని మీరు ట్రీట్ ఎస్టీపీకి పంపిస్తున్నారు. yes sir ఇక్కడ నుంచి 10 mld ఎక్కడ ఎస్టీపీ ఎక్కడ this 10 mld completely we are sending to the 30 mld existing అంటే అలాగే మీరు ఇక్కడ క్యాచ్ చేసి అటు పంపించి మళ్ళీ ఇట్లా వదులుతారా? పంప్ చేస్తాం సార్ అని సార్ సిన్స్ కెపాసిటీ టోటల్ స్టిల్ గ్యాప్ ఉంది కాబట్టి అక్కడే ఫైనల్ అవుట్లెట్ అక్కడే వస్తుంది. అలా అలా కాదు, నేను అంటుంది ఏంటంటే మనం ఒక్క ప్లాస్టిక్ ముక్క కూడా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ డ్యూరింగ్ 10 days బ్యాక్ వర్ష పడింది సార్. వర్ష టైంలో వీ హ్యావ్ టు ఓపెన్ ద ఛానల్ సార్. వన్ డే పొల్యూషన్ యాక్చువల్లీ గెట్స్ ఇన్ టు ద రివర్. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ సార్. ఆ టైంలో ప్రతిరోజు మనం ఓకే, దీనికంటే ఇంక ఎర్లీ స్టాపింగ్ పాయింట్ ఇక్కడ సోర్స్ దగ్గర మనం చేయడానికి కొన్ని ఎక్స్ట్రా సార్ మనం ఇలాగ కన్వేర్ బెల్ట్ పెడితే ఈవెన్ వన్ డే ఆల్సో ఎవ్రీ ప్లాస్టిక్ కంటిన్యూస్గా పికప్ అయితే ఈవెన్ రెయిన్ వాటర్ టైంలో ఇఫ్ వి రిమూవ్ ద ఇరిగేషన్ కెనాల్ గేట్ ఆల్సో ఓకే. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? సార్ అదే కన్వేర్ బెల్ట్ ఒకటి ఇంక్రీజ్ చేయాలి సార్. అలాగే అంటే నేను అనేది అలాగే నేను when it is worldwide event కాబట్టి let us take this opportunity to make it more safer and cleaner. And what could be అంటే మీరు ఫండ్ రిక్వైర్మెంట్ ఫండ్ ఇవన్నీ సెకండరీ, ఫస్ట్ అసలు డూ హ్యావ్ ఎ కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్లాన్? సార్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ దట్ 50 mld STP వస్తుంది సార్. సో దట్ విల్ బి అంటే నేను అనేది ఒక్క చుక్క కూడా మురికి నీరు దీనిలోకి రాకూడదు, అలాగే పరిశ్రమ కాలుష్యాలు వ్యర్థాలు దీనికి వదలకూడదు. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్? 2 points sir. One thing మనకి 50 mld కెపాసిటీ వస్తే టోటల్ సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ కెపాసిటీ విల్ బి సఫిషియెంట్. బట్ అదే కూడా గ్రెయిన్ వాటర్ అండ్ స్టామ్ వాటర్ షుడ్ బి డిఫరెంట్ సార్. రెయిన్ టైంలో మనం అదే వదిలేస్తాము, బట్ యాక్చువల్లీ గ్రెయిన్ అండ్ స్టామ్ వాటర్ సేమ్ ఛానల్. డూ హ్యావ్ ప్రెజెంటేషన్? అదే సెపరేట్ సార్. సార్ ఉంది సార్. విల్ గో సిద్ధం సార్ చిన్న డ్రెడ్జింగ్ దగ్గరికి వీటి మీద కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూ అని చెప్తారు. ఎందుకని అంటే అక్కడ అది ఇల్లీగల్ డ్రెడ్జింగ్. రైట్, కొద్దిసేపటి క్రితమే నల్లా చెరువు ఛానల్ వద్దకి చేరుకుని అక్కడ పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత అసలు ఎలా ఉండనుంది, శుద్ధీకరణ ఏ విధంగా చేస్తున్నారు, ముఖ్యంగా పారిశుద్ధ్యంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. సో గార్బేజ్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా మీరు శుద్ధీకరణ చేస్తారు, మీ కెపాసిటీ ఎంత ఉంది, ఇది ఎంతవరకు తీసుకోగలనే విషయంపైన పూర్తిగా ఫోకస్ చేశారు. అయితే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీకు అంటే నిధుల విషయంలో ఏదైనా కొరత ఉందా, ఏమైనా కావాలనే విషయాన్ని కూడా క్లారిటీగా అడిగి తెలుసుకున్నారు. దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకా ఏ విధంగా ఉండనుందనే విషయంపైన అడిగితే కొద్దిసేపట్లో అది కూడా మేము చూపిస్తాము ఎలా ఉండనుందనే విషయాన్ని అధికారులు కూడా ఆయనకు చెప్పి స్పష్టం చేశారు. సో పూర్తిగా అసలు పారిశుద్ధ్యం అనేది లేకుండా శుద్ధీకరణ పూర్తిగా చేసి ఒక్క చుక్క మురికి నీరు కూడా అందులో లేకుండా ఏ విధంగా మీరు ఏర్పాట్లు చేస్తున్నారు అనే దానిపైన ఫుల్ క్లారిటీగా అక్కడ నుంచి అధికారుల నుంచి అడిగి స్పష్టంగా తెలుసుకున్నారు. అసలు భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురవకుండా ఆ మురికి నీరు అనేది రాకుండా చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇవాళ రాజమండ్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా మంచిగా ఉండేలా ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. 2 ఏళ్ల ముందు నుంచే ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు అంటే అసలు రాజమండ్రి గోదావరి పుష్కరాలు అసలు ఏ స్థాయిలో ఉండనున్నాయి అనేది మనకు ఈ పర్యటన ద్వారా పూర్తిగా అర్థమవుతోంది.